మన ఆరోగ్యం, పిత్తాశయం, గాల్ బ్లాడర్. బేరిపండు ఆకారంలో ఉన్న ఈ అవయవం 50 మిల్లీలీటర్ల వరకు పైత్యరసాన్ని నిల్వ ఉంచుకొని జీర్ణక్రియకు అవసరమైనప్పుడు చిన్న ప్రేగులోనికి విడుదల చేస్తుంది. పిత్తాశయం చేసే ప్రధానమైన పని కాలేయం నుంచి విడుదలయ్యే ఈ పైత్యరసాన్ని నిల్వ ఉంచటమే. పైత్యరస నాళాలలో ఎక్కడైనా ప్రాబ్లం మూలంగా పైత్యరసం చిన్న ప్రేగులోనికి పోవటం పూర్తిగా కానీ పాక్షికంగా కానీ ఆగిపోయినప్పుడు పచ్చ కామెర్లు వస్తుంది, క్లోమం వాచిపోవచ్చును. స్టోన్స్ ఇన్ గాల్ బ్లాడర్. పిత్తాశయ రాళ్ళు అంటే ఏమిటి? పిత్తంలో ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్నప్పుడు పిత్తాశయ రాళ్ళు ఏర్పడతాయి. 80% పిత్తాశయ రాళ్ళు కొలెస్ట్రాల్తో తయారవుతాయి. మిగతా 20% పిత్తాశయ రాళ్ళు కాల్షియం లవణాలు మరియు బైలిరుబిన్లతో తయారవుతాయి. పిత్తాశయ రాళ్ళు యొక్క లక్షణాలు ఏమిటి? పిత్తాశయం యొక్క పిత్తవాహికలలో పైత్యం నిష్క్రమించును. ఇది పిత్తాశయం ఎర్రబడిన లేదా విస్తృతంగా మారటానికి దారితీస్తుంది మరియు ఇది కుడి పొత్తి కడుపులో నొప్పి దారితీస్తుంది. తీవ్రమైన కడుపు నొప్పి, వికారం మరియు వాంతులు, కామెర్లు, చర్మం లేదా కళ్ళకు పసుపు రంగు, ముదురు, మూత్రం, అజీర్ణ విరోచనాలు పిత్తాశయ రాళ్ల ప్రమాద కారకాలు. రాళ్ల ప్రమాద కారకాలు ఏమిటి? ప్రమాద జీవనశైలి, అధిక బరువు, కొవ్వు లేదా కొలెస్ట్రాల్ అధికంగా లేదా ఫైబర్ తక్కువగా ఉండే ఆహారం తినడం, తక్కువ వ్యవధిలో వేగంగా బరువు తగ్గటం, డయాబెటీస్ కలిగి అనియంత్రిత ప్రమాద కారకాలు. పిత్తాశయ రాళ్ళు లక్షణాలు, ప్రమాదాలు, సమస్యలు మరియు చికిత్స. పిత్తాశయ రాళ్ళు కుటుంబ చరిత్ర కలిగి ఉండటం, గర్భవతిగా కొలెస్ట్రాల్ తగ్గించడానికి కొన్ని మందులు తీసుకోవటం, అధిక ఈస్ట్రోజన్ కంటెంట్ ఉన్న మందులు తీసుకోవటం. పిత్తాశయ రాళ్ల సమస్యలు ఏమిటి? చికిత్స చేయని పిత్తాశయ రాళ్ళు సమస్యలను కలిగిస్తాయి. 1. అక్యూట్ కొలెసిస్టైటిస్. 2. పిత్తాశయం మంట. 3. చోలాంగైటిస్, పిత్తవాహిక సంక్రమణ. 4. కామెర్లు, చర్మం లేదా కళ్ళకు పసుపు రంగు, సెప్సిన్, రక్త ప్రసరణ, ప్యాంక్రియాటిస్. 5. పిత్తాశయం క్యాన్సర్. పిత్తాశయ రాళ్ల ప్రమాదాన్ని ఎలా తగ్గించాలి? వేగంగా బరువు తగ్గటం మానుకోండి, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్ తినండి, క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి, కొవ్వులు తీసుకోవడం తగ్గించండి మరియు సాధ్యమైనప్పుడల్లా తక్కువ కొవ్వు పదార్థాలను కలిగి ఉండండి. అధిక కొవ్వు మరియు వేయించిన ఆహారాన్ని మానుకోండి. పేగు కదలికలను మరింత దృఢంగా చేయడానికి ఫైబర్ డైట్ తీసుకోండి. అదనపు ఫైబర్ తినకుండా సంభవించే వాయువును నివారించడానికి ఫైబర్ మాత్రమే జోడించడానికి ప్రయత్నించండి. కెఫిన్ పానీయాలు, అధిక కొవ్వు, పాల ఉత్పత్తులు మరియు చాలా తీపి ఆహారాలతో సహా అతిసారానికి కారణమయ్యే ఆహారాలు మరియు పానీయాలు మానుకోండి. రోజుకు చిన్న భోజనం తినండి. చిన్న భోజనం శరీరం జీర్ణం కావటానికి సులభం. తగినంత నీరు త్రాగాలి. రోజుకి 6 నుండి 8 గ్లాసులు. పిత్తాశయ రాళ్ల చికిత్స. శారీరక పరీక్షల ద్వారా పిత్తాశయ రాళ్లను నిర్ధారించవచ్చు మరియు ఇతర పరీక్షలలో రక్త పరీక్షలు, అల్ట్రాసౌండ్, సిటీ స్కాన్, ఎంఆర్సిపి, ఈఆర్సిపి, ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్, లాప్రోస్కోపిక్ కొలెసిస్టెరెక్టమీ. పిత్తాశయాన్ని తొలగించే శస్త్రచికిత్స. పిత్తాశయ రాళ్లకు చికిత్స చేయడానికి కొలెసిస్టెక్టమీని సర్జరీ చేస్తారు. ఈఆర్సిపి, చోలంగియో బ్రాంకియోట్రోగ్రఫీ. పిత్తాశయ వాహిని నుండి పిత్తాశయ రాళ్లను తొలగించడానికి ఉపయోగించే ఒక విధానం. ఈ గ్రూపులో వచ్చే మెసేజ్లు సభ్యులు ప్రాథమిక అవగాహన కోసం మాత్రమే. ఇది మీ డాక్టర్కు ప్రత్యామ్నాయం కాదు. మీకున్న అన్ని
ఆరోగ్య సమస్యలకు మీ డాక్టర్ సలహా తీసుకోండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్త సుఖినో భవంతు. రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నింపండి. ఓం నమ శివాయ.